ఇరెడా కంపెనీ పూర్తి పేరు ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్. ఈ కంపెనీ 1987లో స్థాపించబడింది. అంతేకాదు ఈ కంపెనీ 100% భారత ప్రభుత్వానికి చెందిన సంస్థ. పునరుత్పత్తి శక్తి, ఫైనాన్సింగ్, అభివృద్ధి రంగానికి సంబంధించినది ఈ కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అంతేకాదు ఈ కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా లిస్టింగ్ అయింది. ఈ కంపెనీ యొక్క ప్రాజెక్టింగ్ ఫైనాన్సింగ్ విషయానికి వస్తే సోలార్, విండ్, హైడ్రో, బయోమాస్, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు లోన్లు మరియు ఫండింగ్లను ఇస్తుంది. మరియు ఇది భారత్ కి గ్రీన్ ఎనర్జీ సపోర్టివ్ సిస్టమ్ గా కూడా పనిచేస్తుంది. అది ఎలాగంటే ఎలక్ట్రానిక్ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్టులకు కూడా ఫైనాన్స్ చేస్తుంది. ఈ కంపెనీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీగా కూడా రిజిస్టర్ అయింది. ఇరిడా కంపెనీ యొక్క ప్రధాన క్లయింట్లు పునరుత్పత్తి శక్తి డెవలపర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ కంపెనీలు. స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం ఇరిడా కంపెనీ యొక్క వ్యాపార విశ్లేషణ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 50,000 కోట్లకు పైగా ఉంది. రెవెన్యూ 3,008 కోట్లకు పైగా మరియు లాభం 860 కోట్లకు పైగా ఉంది. అంతేకాదు లోన్ బుక్ వాల్యూ కూడా 47,000 కోట్లకు పైగా ఉంది. భారతదేశంలో పునరుత్పత్తి శక్తి వృద్ధిని వేగవంతం చేస్తున్న కీలక ప్రభుత్వ విభాగం ఈ సంస్థ. అంతేకాదు స్టాక్ మార్కెట్ లో బలమైన లిస్టింగ్ కూడా ఇచ్చింది. నెట్ జీరో టార్గెట్లు, సోలార్, విండ్ సామర్థ్య విస్తరణ వలన ఇరెడాకి ప్రకాశవంతమైన భవిష్యత్తు కూడా ఉంది. భారత్ శుభ్రమైన శక్తి ప్రయాణంలో ఆర్థిక ఇంజన్ లా పనిచేస్తుంది. దేశం 2030 నాటికి పునరుత్పత్తి శక్తిలో ప్రపంచ నాయకత్వం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుందని స్టాక్ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇవాళ వీడియోలో